ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయితే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ బడ్జెట్‌లో ఉన్నది బలం ఏంటి, బలహీనత ఏంటి వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. నిష్పక్షపాతంగా ఉండేది. ఇప్పుడు ఆయన మాట్లాడట్లేదు. ప్రెస్ మీట్ పెట్టట్లేదు. విడిగా ఎవరన్నా అడిగితే మాట్లాడుతున్నది. అది కూడా పరిమితంగా ఉంటున్నాడు. వాస్తవంగా ఇప్పుడిక ఆహ్, అలాంటి అవగాహన ఉంది. కానీ బీజేపీలో చేరారు గానీ, పార్టీ పరమైన వాటికి కాకుండా నిష్పక్షపాతంగా ఇట్లాంటి వాటి మీద చెప్పుకొచ్చేవాళ్ళు ఐవైఆర్ కృష్ణారావు. ఇప్పుడు ఆయన ఆంధ్ర బడ్జెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చట్టసభలో ప్రవేశపెట్టిన 26, 27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మీద పెదవి విరిచారు అన్నటువంటిది ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. రాష్ట్ర బడ్జెట్ మీద స్పందించారు. బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయం 2.34 లక్షల కోట్లని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఆ మేరకు ఖచ్చితంగా ఆదాయం రాదని ఆయన స్పష్టం చేశారు. 25, 26లో వచ్చింది 1,96,000 కోట్లయితే అంతకుముందు ఏడాది 1,67,000 కోట్లే అని గుర్తు చేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కేసుకున్నా 2,15,000కి మించి రాదు. 20,000 కోట్లు ఇక్కడ తగ్గిపోతుంటే దాన్ని కూడా ఆదాయంగా భావించి పథకాలు రూపొందించడం వల్ల వాటి అమలు మీద ప్రభావం చూపెడుతుంది. ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పడం వల్ల బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితకానికే పరిమితం అయ్యే అవకాశం ఉందంటూ ఐవైఆర్ చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఊహాజనితంగా మాట్లాడుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత డిసెంబర్ నాటికే 60,000 కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందని చెప్పారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది మొత్తానికి కలిపి 41,000 కోట్ల దగ్గర రెవెన్యూ లోటు నియంత్రిస్తామని ప్రభుత్వం ఎట్లా చెబుతోందని ప్రశ్నించారు. ఈ లోటు ప్రభుత్వం చెబుతున్న దానికి రెట్టింపు అయ్యి 80,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రివైజ్ ఎస్టిమేట్స్కి తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని, లేదంటే బడ్జెట్కు ఉన్న విశ్వసనీయత తగ్గిపోతుందన్నారు. మూలధనం 2024-25లో 16,000 కోట్లు ఉంటే 25, 26లో బడ్జెట్లో 40,000 కోట్లుగా చూపించి సవరించిన పద్ధతిలో 33,000 కోట్లు ఉంటుందని చెప్పారు. అంచనాలకే బడ్జెట్ పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఆచరణ సాధ్యం కాదంటే సాధ్యం కాదని అనిపిస్తుందంటూ విశ్లేషించారు. అప్పులు తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది, పెండింగ్ బిల్లులకు ఎంత వెళ్తుంది అనేది చెప్పాలి. ఈ బడ్జెట్ చూస్తే మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.